హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయిషా.com. ఎప్పట్లాగానే ప్రెగ్నెంట్ లేడీస్కి ఎంతగానో యూస్ఫుల్ అయ్యే వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా. ఈ రోజు వీడియో వచ్చేసరికి మీ గ్రోత్ స్కాన్ రిపోర్ట్స్ ద్వారా మనం ముందుగానే మీకు సి సెక్షన్ అవుతుందా లేకపోతే నార్మల్ డెలివరీ అవుతుందా అని మనమైతే కనుక్కోవచ్చండి. మీ గ్రోత్ స్కాన్ రిపోర్ట్స్లో ఈ కొన్ని పాయింట్స్ అనేది మీరు కనుక ఒకసారి చెక్ చేసుకుంటే మీరు ముందుగానే గెస్ చేయొచ్చు అనమాట. ఇది 90% ఖచ్చితంగా కరెక్ట్ అయితే అవుతుంది. ఈ గ్రోత్ స్కాన్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా ఇలా ఉంటే మీకు నార్మల్ డెలివరీ అవుతుంది, ఇలా కానీ లేకపోతే ఖచ్చితంగా మీకు సి సెక్షన్ అయితే అవుతుంది అనమాట. సో అది ఎలా అని నేను ఇప్పుడైతే ఆ గ్రోత్ స్కాన్ రిపోర్ట్స్ అనేవి చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఎవరైనా నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. చాలా మంది ప్రెగ్నెంట్ లేడీస్ 8th మంత్ కంప్లీట్ అయ్యి 9th మంత్ వచ్చిందంటే బాగా టెన్షన్ పడిపోతూ ఉంటారు. నాకు నార్మల్ డెలివరీ అవుతుందా, సి సెక్షన్ అవుతుందా అని చాలా కంగారు పడిపోతూ ఉంటారు. సో మీకు 8th మంత్ ఎండింగ్ ఆర్ 9th మంత్లో గ్రోత్ స్కాన్ అయితే తీస్తారు కాబట్టి మీరు ఒకసారి ఆ స్కాన్ రిపోర్ట్స్ అనేవి చెక్ చేసుకోండి. మీ బిడ్డ అనేది మీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా లేకపోతే సి సెక్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయా అని మీకైతే తెలిసిపోతుంది. సో నేను ఇప్పుడైతే నా స్కానింగ్ రిపోర్ట్స్ అలాగే మా రిలేటివ్లో ఒక అమ్మాయి స్కానింగ్ రిపోర్ట్స్ని అయితే చూపించి నార్మల్ డెలివరీ అవుతుందా సి సెక్షన్ అవుతుందా అని అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ రిపోర్ట్స్ వచ్చేసరికి గ్రోత్ స్కాన్ రిపోర్ట్సే మా రిలేటివ్స్లో అమ్మాయి. ప్రెజెంటేషన్ చూసుకోండి. ఫస్ట్ ప్రెజెంటేషన్ వచ్చేసరికి సెఫాలిక్ ప్రెజెంటేషన్లో అయితే ఉంది. ఈ సెఫాలిక్ ప్రెజెంటేషన్లో ఉంటే మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేవి 90% అయితే ఉంటాయి. కానీ మీకు ఈ ప్రెజెంటేషన్ అనేది గ్రోత్ స్కాన్ సమయానికి కూడా ఇంకా బ్రీచ్ ప్రెజెంటేషన్లో ఉంటే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేవి అస్సలకి ఉండవు. మీరు కొంచెం హోప్ అనేది వదులుకుంటాం బెస్ట్ అనమాట. మీకు ఎక్కువగా సి సెక్షన్సే అవుతూ ఉంటాయి. ఎక్కడో అంటే బ్రీచ్ డెలివరీస్ అనేవి కొంతమంది ఎక్స్పీరియన్స్ డాక్టర్సే చేయగలుగుతారు. అలాంటి వాళ్ళైతేనే మీకు బ్రీచ్ పొజిషన్లో ఉన్నా కూడా నార్మల్ డెలివరీ అయితే అవుతుంది. ఇప్పుడైతే మ్యాక్సిమం అయితే సెఫాలిక్ ప్రెజెంటేషన్లో ఉంటేనే నార్మల్ డెలివరీకి పాసిబుల్ అయితే అవుతుందన్నమాట. సో ఇది ఒక మెయిన్ పాయింట్ అండి. ఇంకా సెకండ్ వచ్చేసరికి సింగిల్ ఫీటల్ అని ఉంది కదా, అంటే ఒక బిడ్డ ఉంటే మీకు నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అదే మీకు ట్విన్స్ కనుక ఉన్నారు అనుకోండి, మీకు నార్మల్ డెలివరీ ఛాన్సెస్ అనేవి తక్కువగా అయితే ఉంటాయి. మీకు మ్యాక్సిమం సి సెక్షన్ చేయడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే రెండు ప్రాణాలు అయితే మీ కడుపులో అయితే ఉన్నాయి. అలాగే మీ ప్రాణానికి కూడా రిస్క్ అయితే తీసుకోరు. అంటే 2 బేబీస్ ఉంటారు కాబట్టి వాళ్ళ గ్రోత్ అనేది చక్కగా ఉండి సెఫాలిక్ ప్రెజెంటేషన్లో ఉంటే మీకు ఛాన్సెస్ అయితే ఉంటాయి. కానీ 50-50 ఛాన్సెస్ అనమాట. ట్విన్స్ అయితే ఉంటే మ్యాక్సిమం అయితే సి సెక్షన్సే చేస్తూ ఉంటారు. ఇంకోటి వచ్చేసరికి ఎమినోయాటిక్ ఫ్లూయిడ్ అండి, అంటే ఉమ్మనీరు అంటాం కదా. ఉమ్మనీరు అనేది సరిపడా అయితే ఉండాలి. మీకు 6 పాయింట్లు 5 పాయింట్లు ఇలా చాలా తక్కువగా కనుక ఉమ్మనీరు కనుక ఉంటే మీకు ఎమర్జెన్సీ సి సెక్షన్స్ అయితే చేస్తారు. ఎందుకు అంటే నార్మల్ డెలివరీ కావాలంటే ఉమ్మనీరు అనేది 11 కానీ 12 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అంటే మ్యాక్సిమం ఇలా ఉంటేనే మీకు ఉమ్మనీరు అనేది సరిపడా ఉన్నట్లు మీకు నార్మల్ డెలివరీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. మీకు ఉమ్మనీరు అనేది తగ్గిపోతూ ఉంది అనుకోండి, అప్పుడు మీకు ఎమర్జెన్సీ సి సెక్షన్స్ అయితే చేస్తారు. ఎందుకంటే ఉమ్మనీరు తక్కువైపోతే బిడ్డకి ఆక్సిజన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి బిడ్డ లోపలే చనిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి. కాబట్టి మీకు వెంటనే సి సెక్షన్ అయితే చేస్తారు. నార్మల్ డెలివరీస్ అయితే అస్సలు చేయరు అనమాట, రిస్క్ అయితే తీసుకోరు. ఇంకొకటి వచ్చేసరికి బేబీ యొక్క వెయిట్ అండి. మీకు గ్రోత్ స్కాన్ అనేది 8th మంత్ ఎండింగ్ ఆర్ 9th మంత్లో చేస్తారు కాబట్టి అప్పటికి 2 kgs ఆర్ 2.5 kgs 3 kgs లోపు కనుక ఉంటే మీకు నార్మల్ డెలివరీ అవుతుందని అర్థం. ఎందుకు అంటే మీకు గ్రోత్ స్కాన్ సమయానికి 3.5 4 kgs ఉందే అనుకోండి బేబీ, మీకు ఆ 1 మంత్ అనేది గడిచే కొద్దీ 4 kgs 4.5 kgs అనేది పెరిగిపోతుంది. సో బేబీ అనేది అంత ఓవర్ వెయిట్ కనుక ఉంటే బేబీ మనకి వెజినాల్ నుంచి రావటం అనేది చాలా కష్టమైతే అయిపోతుంది. బేబీ ఒకవేళ మధ్యలో స్టక్ అయిపోయినా కూడా మీకు రిస్క్, అలాగే బేబీ ప్రాణాలకు కూడా రిస్క్. కాబట్టి 3.5 kgs అబోవ్ 4 kgs ఉంటే మ్యాక్సిమం నార్మల్ డెలివరీస్ అయితే డాక్టర్స్ అయితే చేయరండి. 3.5 kg లోపల కనుక ఉంటేనే మనకి నార్మల్ డెలివరీ అనేది చాలా ఈజీగా అయితే అవుతుంది. గ్రోత్ స్కాన్ సమయానికి 2 kgs ఆర్ 2.5 kgs 3 kgs లోపు కనుక ఉంటే మీకు ఈజీగా ఇంకొక 1 మంత్లో ఒక 1/2 kg పెరిగినా కూడా 3.5 ఉంటుంది. కాబట్టి మీకు ఈజీగా నార్మల్ డెలివరీ అవుతుంది అని మనం ముందుగానే గెస్ చేయొచ్చు. మీకు అప్పటికే ఓవర్ వెయిట్ కనుక ఉంటే బేబీ నార్మల్ డెలివరీ అవ్వటం అనేది చాలా అయితే కష్టం అనమాట. సో ఈ పాయింట్స్ని బేస్ చేసుకొని మనం మీకు నార్మల్ డెలివరీ అవుతుందా సి సెక్షన్ అవుతుందా అని మనం ముందుగానే అయితే తెలుసుకోవచ్చు. బేబీ అనేది సెఫాలిక్ ప్రెజెంటేషన్లో ఉంటే మీకు నార్మల్ డెలివరీ అనేది అవుతుంది. ఉమ్మనీరు అనేది 11-12 సెంటీమీటర్లు అంతకంటే ఎక్కువ ఉన్నా కూడా మీకు నార్మల్ డెలివరీ అవుతుంది. అలాగే మీకు బిడ్డ అనేది
చక్కగా కరెక్ట్ వెయిట్ 2.5 3 kgs లోపు కనుక ఉంటే మీకు నార్మల్ డెలివరీ అయితే అవుతుంది. అదే మీకు బిడ్డ అనేది బ్రీచ్ ప్రెజెంటేషన్లో ఉంటే నార్మల్ డెలివరీ అనేది కష్టం. ఉమ్మనీరు అనేది 6 5 అలా తక్కువగా కనుక ఉంటే నార్మల్ డెలివరీ అనేది అసలు అవ్వదు, సి సెక్షనే అవుతుంది. బిడ్డ అనేది అధికంగా బరువు కనుక ఉన్నా కూడా మీకు సి సెక్షన్సే అవుతాయి అన్నమాట. సో మనం ఈ గ్రోత్ స్కాన్ పెట్టి మనకి సి సెక్షన్ అవుతుందా నార్మల్ డెలివరీ అవుతుందా అని మనం ముందుగానే గెస్ చేయొచ్చు అనమాట మన గ్రోత్ స్కాన్ రిపోర్ట్స్ ద్వారా. సో నేనైతే ఇలానే చెక్ చేసుకున్నాను. సో నాకైతే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ ఉన్నాయి అనిపించి నేను ఎక్సర్సైజెస్ అనేవి చేశాను. నాకు సర్విక్స్ అనేది పల్చబడి నాకు ఈజీగా నార్మల్ డెలివరీ అయితే అయిపోయింది. సో ఈ వీడియో అనేది మీకు యూస్ఫుల్ కనుక అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్లో కానివ్వండి, మీ రిలేటివ్స్లో కానివ్వండి, ఎవరికైనా ఈ వీడియో అవసరమైతే ప్లీజ్ షేర్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి.